ఈ వీడియోలో కనిపిస్తున్న యువకుడి పేరు వెంకటరెడ్డి. ఈయనది నీలగంగవరం గ్రామం, వినుకొండ మండలం, గుంటూరు జిల్లాకు చెందిన ఈ యువకుడు ప్రతి ఒక్క మొక్కకు సంబంధించి లేదా పళ్ళ తోటలకు సంబంధించిన ప్రూనింగ్ చేస్తూ ఉన్నాడు. ప్రూనింగ్ అంటే తెలుసు కదా, కొమ్మ కత్తిరింపులు. ప్రధానంగా పళ్ళ తోటలో కావచ్చు, హార్టికల్చర్ మొక్కల విభాగంలో కావచ్చు, ప్రూనింగ్ అనేది ప్రధానమైన అంశం. అంటే కాత దశ అయిపోయాక, ఉదాహరణకి ఇప్పుడు మామిడి తోటలో దిగుబడి అంతా అయిపోయాక కొమ్మ కత్తిరింపులు అనేది చాలా వరకు రైతులు చేయరు. దీనివల్ల గుబూరుగా మొక్కలకు కొమ్మలు పెరిగిపోయి, తోటల్లో కొమ్మలు పెరిగిపోయి ఒకదాని మీదకి ఒకటి నీడలా వచ్చేసి ఎదుగుదల వచ్చే సీజన్కి దిగుబడి మీద ప్రభావం చూపుతుంది. అయితే ఈ కొమ్మ కత్తిరింపులు చేసుకోవడం వల్ల తోటలో మొక్కలకు ఒక ఆకృతి ఏర్పడి, అలాగే సూర్యరశ్మి బలంగా వాటి మీద నేరుగా పడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తూర్పు లేదా పడమర అన్ని వైపులా కూడా సూర్యుడు ప్రయాణించే ప్రతి ఒక్క వైపు కూడా సూర్యరశ్మి కరెక్ట్గా పడడానికి, అలాగే ఆకులు సూర్యరశ్మిని తీసుకుని ఫోటోసింథసిస్ లేదా వాటికి అనుగుణమైన ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కూడా ఈ కొమ్మ కత్తిరింపులు అనేటివి చాలా ఉపయోగపడతాయి. వెంకటరెడ్డి అనే యువకుడు ప్రూనింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దానిమ్మ, ఎర్రచందనం, శ్రీగంధం, మలబార్, వేప, టేకు వంటి తోటలో ప్రతి ఒక్కరికి కూడా సంప్రదిస్తే వీరు మీ తోటలోకి స్వయంగా వచ్చి మీకు కావలసిన విధంగా మొక్క ఎదగడానికి అనుగుణంగా మధ్యలో కావచ్చు, చుట్టుకొలతలు కావచ్చు, ఒక ఆకృతినిచ్చే విధంగా వీళ్ళు ప్రూనింగ్ చేస్తారు. అంటే కొమ్మ కత్తిరింపులు అనేటివి చాలా వరకు చాలామంది రైతులు విస్మరిస్తూ వస్తుండడం కారణంగా దిగుబడి తగ్గిపోతూ వస్తుంది. అయితే ఈ కొమ్మ కత్తిరింపులు కూడా ప్రధానమైన అంశం సాగులో అంటూ నిపుణులు కూడా చెబుతున్నారు. చెట్టు కూడా బలంగా తయారవుతుంది. అంటే ప్రతి ఒక్క మొక్క కూడా ఎదుగుతున్న క్రమంలో బలమైన గాలులను వీచినా కూడా, గాలివానలు పడ్డా కూడా, ఎంత గాలి వచ్చినా కూడా ఇవి తట్టుకొని నిలబడే విధంగా తయారవుతాయి. వెంకటరెడ్డి ప్రూనింగ్ సర్వీసెస్ అనే పేరుతో ఈయన మొక్క కత్తిరింపులు చేస్తున్నాడు. అంటే రైతులు ఈ నెంబర్తో సంప్రదిస్తే వెంకటరెడ్డి తన బృందంతో వచ్చి మీ తోటలోనే ప్రూనింగ్ మొత్తం చేసి తోటకు ఒక ఆకృతి ఇవ్వడంతో పాటు బలంగా తయారు చేయడానికి అనుగుణంగా ప్రూనింగ్ చేసి వెళ్తారు. ఎవరైనా కూడా ఇప్పుడు వేప కావచ్చు, మలబార్ కావచ్చు, బత్తాయి కావచ్చు, జామ కావచ్చు, దానిమ్మ కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, మామిడి కావచ్చు, వీరందరూ కూడా వీరిని సంప్రదించుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా హార్టికల్చరల్ ప్లాంట్స్, పళ్ళ తోటలు లేదా వృక్షాలకు సంబంధించినవి కాబట్టి పెద్ద మొత్తంలో రైతులు ప్రూనింగ్ అనేది చేసుకోలేకపోతున్నారు. కాబట్టి అత్యాధునిక పరికరాలతో వీళ్ళు ప్రూనింగ్ చేసి మీకు ఇస్తారు.